మరి ఏంటిదన్న వరంగల్ జిల్లా నాగేపల్లె మారుమూల గ్రామం నుంచి గీడి దాకా వచ్చారు కదా, మరి ఏంటిది కేసీఆర్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం ఏంటిది? అందరు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఏమంటారు మీరు? వాస్తవంగా కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలన్నా వాస్తవంగా కేసీఆర్ చేసిన పనులను ఇప్పుడు తలుసుకొని జనాలు అబ్బా ఎందుకని ఓట్లేసినావు రాని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే చెప్పులు కొట్టుకున్నారు, ప్రజలు కూడా చెప్పులతోటి కొట్టుకుంటారు. ఇవాళ చేసే పనులు ఏ ఒక్కటి కూడా మంచిగా లేదు. వాడు 6 గ్యారంటీలు అవి అన్నాడు, ఏ ఒక్కరికి రైతులకు రుణమాఫీ చేయలే, రైతు బంధు రాలే. మొత్తం ఇప్పుడు జొన్నలు కొనాలంటే ఇబ్బంది, మీవే అవి ఏంటి సంచులు కొనుక్కొచ్చుకున్నాడు, అమ్ముకొచ్చుకున్నాడు, ట్రావెల్ ఛార్జీలు ఇవన్నీ పెట్టుకొని ప్రతి ఒక్కటి మేమే చేసుకుంటారు. ఈ తులం బంగారం అన్నాడు, గ్యారంటీలు అన్నాడు, రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏ ఒక్కటి కాలేదన్నా. ఇలా రైతులు బాగా ఇబ్బందులలో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ అత్తేనే కొద్దిగా మా సంతోషంగా బతుకుతామని ఎక్కడి నుంచి వెళ్ళో వస్తాను. ఏ ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి చేయలే, ఒక్క రూపాయి పని చేయలే. ఇవాళ చేసినవి అన్నీ కేసీఆర్ పనులే. ఇవాళ ప్రాజెక్టులు కానీ, ఇలా చెర్లు కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ కేసీఆర్ చేసినవి తప్పితే ఇవాళ ఒక 37 గ్రామాలలో మట్టి పోసింది లేదు, ఊళ్ళల్లో కూడా ఏం చేసింది లేదు, రోడ్లు చేసింది లేదు. పైసలు ఎడిపోతాయి, మేము కట్టే పన్నులు ఎడిపోతాయి. అది ప్రజలందరూ గుర్తించి ఇక వీని పాలన వద్దు, మాకు ఆల్రెడీ కేసీఆర్ పాలన కానీ గ్రామాల నుంచి వెళ్ళి బట్టబట్టి సభకు వస్తాను.